హాయ్ అండి, అందరికీ శుభోదయం. బాగున్నారు అందరూ? అందరికీ మా ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మీతో నా వైఫ్ యొక్క మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోబోతున్నానండి. ఇద్దరు పిల్లలకి అమ్మగా నా భార్య రోజుని ఎలా స్టార్ట్ చేస్తుందో, పిల్లల్ని స్కూల్కి ఎలా రెడీ చేస్తుంది, వాళ్ళకి బాక్సులు ఎలా ప్రిపేర్ చేస్తుంది, లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. పొద్దున్నే 5 గంటల నుండి 9 గంటల వరకు ఉరుకులు పరుగులు జీవితం అండి. వీడియో చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది కనెక్ట్ అవుతారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే లేవగానే చక్కగా వేడి నీళ్ళు తాగుద్దండి. తాగిన తర్వాత నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలు ఈ గట్టు మీద ఆరబెట్టుకుంటుందండి. అంటే మా కిచెన్ చిన్నగా ఉంటుంది కాబట్టి గట్టు మీద ఆరబెడుతుంది అనమాట. పొద్దున్నే లేచిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా కిందన ట్రేలో కావచ్చు, పైన స్టాండ్లో కావచ్చు చక్కగా సదిరేసుకుంటుంది. తర్వాత ఇల్లు తుడవటం, బయట తుడుచుకోవటం, కల్లాపులు చల్లటం, ముగ్గులు వేయటం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయండి. దాని తర్వాత ఇల్లు అంతా కూడా మాపింగ్ చేసుకుంటుంది. మాపింగ్ ఇవన్నీ ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత చక్కగా తలస్నానం చేస్తుందండి. తర్వాత ఏంటంటే బియ్యం కొంచెం నానబెట్టుకొని వండడం అలవాటు అనమాట. బియ్యం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తుందండి నీళ్ళు పోసుకొని. ఆ తర్వాత దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా నీట్గా కడుక్కొని పూజ అది చేసుకుంటుందండి. పూజ చేసిన తర్వాత ఇప్పుడు వంట దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇవాళ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ తయారు చేస్తుందండి. మా ఆవిడ ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే తయారు చేస్తుందండి, మెత్తగా భలే ఉంటాయి అనమాట. ఇవాళ ఇడ్లీ మా టిఫిను. మా పిల్లలకి బాదాలు పెడతామండి పొద్దున్నే. పెద్దోడు ఒక 3, చిన్నోడు ఒక 3, మేము చెరో 2 తింటామండి. నైట్ నానబెట్టిన బాదాలు ఇవి తొక్కలు తీసేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఇది కర్రీకి తోటకూర కోస్తుందండి. ఇక్కడ తోటకూర ఆకుకూరలు ఏదైనా సరే కెమికల్స్ అవి చల్లుతారు కదా, ఉప్పుతో కడుక్కోవడం అనేది మంచి అలవాటు అండి. మావిడైతే ఏ ఆకుకూర కొన్నా, ఏ కూరగాయనైనా సరే ఉప్పుతో కడుగుద్దండి మంచిగా. ఇప్పుడు మాది వాళ్ళ కూర వచ్చేసి పప్పు తోటకూర అనమాట. దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ పప్పు తోటకూరలు దీన్ని చేసుకుందండి. ఈ తోటకూర అది నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇవన్నీ చేసుకుందాం అనమాట. పప్పు కూడా కడిగేసింది కదా. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయండి. పిల్లలకి నీళ్లు స్టవ్ మీదే మరబెట్టిందండి. మాది హీటరు పాడైందనమాట. నీళ్లు మరబెట్టేసి నీళ్లు పోయటం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈమె చేస్తుంది. ఈ మధ్యలో పిల్లలు లేవటం, నీళ్లు తాగటం, బ్రష్లు చేయడం ఇవన్నీ జరుగుతాయండి.
ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తుందండి. మాకు ఎప్పుడు కూడా ఇడ్లీలోకి పల్లి చట్నీ ఇష్టం అండి. పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేయిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ 2 రకాల తాలింపులు పెడుతుందండి. ఒకటి పల్లి చట్నీలోకి, ఇంకొకటి తోటకూర పప్పు ఉంది కదండి దాంట్లోకి అనమాట. ఇక్కడతోటి వంట పని పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకి టిఫిన్ పెడుతుందండి. ఈ టిఫిన్ అది పిల్లలు టీవీ చూసుకుంటూ తింటారండి. మా పిల్లలు వాళ్ళు టిఫిన్ తినే గ్యాప్లోనే బాక్సులు అవి చదివేద్దనమాట. పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సులు, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ అవి చక్కగా సదిరి పెట్టేస్తుందండి. పిల్లలకి తల దూవటం, ఇవన్నీ బట్టలు ఇవ్వటం, వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ ఏది కావాలో అన్నీ అందించడం అన్నీ ఈమె చూసుకుంటుంది ఎక్కువగా. తర్వాత డైరీ సైన్ ఒకటి పెట్టాలి కదండి, డైరీ సైన్ కూడా పొద్దున్నే పెడుతుంది అనమాట వెళ్ళిపోయే ముందు. తర్వాత చక్కగా షూ అవి తుడిచేసి పిల్లల్ని రెడీ చేసి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళకి ఎదురు కూడా వస్తుందండి. స్కూల్కి వెళ్ళే ముందు మంచిగా వెళ్ళరండ్రా, మంచిగా చదువుకోండి అని చెప్పి. అక్కడతోటి కొంచెం అడవాడి తగ్గుద్దండి. తర్వాత మళ్ళీ కొంచెం పని ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు లేచిన తర్వాత పక్క బట్టలు ఉంటాయి కదండి, అవి పిల్లలు వెళ్ళిన తర్వాత చక్క పెట్టుకుంటుందండి పాపం. ఇవన్నీ కూడా మంచిగా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటుంది. దీని తర్వాత మళ్ళీ కిచెన్లో ఇప్పటి వరకు ఒక యుద్ధం జరిగింది కదండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ వీటికి. ఆ యుద్ధానికి సంబంధించిన కత్తి కటారాలు అన్నీ అక్కడ పడేసి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నీట్గా సదురుకుంటుంది అనమాట. ఈ స్టవ్ అది క్లీన్ చేసుకోవడం, కిచెన్ గట్టు సదురుకోవడం, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు అన్నం వండడానికి, కూర వండడానికి, టిఫిన్లకి గిన్నెలు మళ్ళీ ఒక సింకుడు అవుతాయి కదండి, అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కన మళ్ళీ కాలేసేసుకుంటుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇందాక పిల్లలు తినే గ్యాప్లోనే ఆమె టిఫిన్ తినేసింది, నేను కూడా టిఫిన్ తినేసానండి. ఇప్పుడు టీ పెట్టి చక్కగా టీవీ ముందు కూర్చొని మా గోదావరిలో ఇంటి రుచుల్లో వీడియోలు కావచ్చు, మా గోదావరిలో కథల వీడియోలు కావచ్చు చూసుకుంటూ టీని ఆస్వాదిస్తామండి. ఇప్పుడు టైము 9 అయిందనమాట. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు ఒకటే పరుగండి. పాపం ఈ ఆడవాళ్ళు చాలా కష్టపడతారండి. ఇదంతా కూడా మనకి కంటికి కనపడని ఇదండి. చాలామంది ఈ పనిని చాలామంది గుర్తించలేరండి. ఏం చేస్తున్నాను ఇంటికాడ ఖాళీ కదా అని అనుకుంటారు, కానీ చాలా తప్పండి. పాపం వీళ్ళు ఇంత పరుగులు పెట్టి పొద్దున్న ఇంత 4 గంటల సేపు ఈ పని చేస్తేనే మన ఫ్యామిలీ యొక్క రిమైనింగ్ డే అంతా కూడా సాఫీగా సాగుద్దండి. పిల్లల స్కూల్లో జీవితం కావచ్చు, మన ఆఫీస్లో వర్క్ కావచ్చు, అదంతా కూడా సాఫ్ట్గా జరుగుద్ది అనమాట. ఇదండి నా భార్య మార్నింగ్ రొటీను, ఉదయం 5 నుంచి 9 గంటల వరకు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి మరి.